హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు మరో కొత్త క్రిప్టో లూట్ గురించి చెప్తాను. సో ఆల్రెడీ ఈ లూట్ గురించి మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. సో అందుకే చెప్తాను, టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయి ఉండండి. సో ఇప్పుడు ఈ యాప్ గురించి టోటల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్తో వస్తాయి. సో క్రిప్టోకి సంబంధించిన ఎర్నింగ్కి సంబంధించిన యాప్స్ అండ్ ఆ వెబ్సైట్ గురించి అయితే నేను ప్రొవైడ్ చేస్తుంటాను. కాబట్టి మేక్ షూర్ మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అదే కాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి గైస్. ఇక్కడ నేను ఏ అప్డేట్ ఉన్నా ప్రతి ఒక్క అందరికంటే ముందు నేను ఇక్కడ పోస్ట్ చేస్తుంటాను. అంటే వీడియో చేయడానికంటే ముందే ఇక్కడ పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు అవన్నీ చూసి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అప్లికేషన్ గురించి టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద ట్యాప్ చేసినట్టే లింక్ మీద క్లిక్ చేసినట్టే మీకు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది గైస్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ట్యాప్ హియర్ టు డౌన్లోడ్ కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే కాసేపు అలా లోడింగ్ అయితే తీసుకుంటుంది. దాని తర్వాత డైరెక్ట్ మీకు ప్లే స్టోర్కి అయితే వెళ్తుంది. సో గైస్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో వీడియో కొంచెం షేక్ అవ్వచ్చు, ఎందుకంటే నా దగ్గర ట్రైపాడ్ లేదు, ఏం లేదు. ప్రజెంట్ నేను హాస్టల్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ ఏం అలాంటివి ఉండవు అన్నమాట. అందుకే నేను ఇలానే ఒక హ్యాండ్లో మొబైల్ పట్టుకొని ఒక హ్యాండ్తో రికార్డ్ అయితే చేస్తున్నాను. సో షేక్ అవ్వచ్చు, ఏమనుకోకండి గైస్. సో అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. అప్లికేషన్ ఓపెన్ చేసినట్టే మీకు వచ్చేసి డాష్బోర్డ్ ఈ విధంగా అయితే వస్తుంది. అబ్రా అనేసి యాప్ నేమ్ అన్నమాట. సో ఇప్పుడు కొంచెం వెయిటింగ్ చేద్దాం. సో ఓపెన్ అయిన వెంటనే మనకి డాష్బోర్డ్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీ మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంది ఇక్కడ. సో మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంది. మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకు రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. ఈ రిఫర్ కోడ్ అయితే ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఇన్ కేస్ అప్లై కాకపోతే రిఫర్ కోడ్ ఇచ్చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఒక 4 డిజిట్ పిన్ అయితే సెట్ చేసుకొని అడుగుతుంది. మీరు ఒక 4 డిజిట్ పిన్ అయితే సెట్ చేసుకోండి. అగైన్ మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోండి, అంటే వెరిఫికేషన్ కోసం. సో కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే మనకు ఈ విధంగా లోడింగ్ అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మీకు షో మై ఫేస్ ఉంది కదా, సో మీరు ఇది కాపీ చేసుకోవాల్సి అన్నమాట. ఇది మీకు అంటే సెక్యూరిటీ పర్పస్ ఇది మీరు దీన్ని కాపీ చేసి అయితే పెట్టుకొని, ఇది మీకు ఒకవేళ అకౌంట్ లాస్ అయినా మీరు మళ్ళీ రికవర్ చేసుకోవడానికి సో ఇది కాపీ చేసుకున్న దాన్ని అయితే కాపీ చేసుకొని పెట్టుకోండి గైస్. సో ఇది ప్రొటెక్షన్కి అనమాట, అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం మనకి యూజ్ అవుతుంది. జస్ట్ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఉంచండి, కాపీ అయితే అయిపోతుంది. కాపీ అయిన తర్వాత మీరు ఎక్కడైనా దీన్ని కాపీ చేసుకుని అక్కడ మీరు పేస్ట్ చేసుకొని పెట్టుకోండి, మీ నోట్ ప్యాడ్లో కానివ్వండి ఎక్కడైనా. ఒకవేళ ఈ అకౌంట్ అనేది లాస్ అయితే మీరు మళ్ళీ లాగిన్ అవ్వడానికి అయితే యూజ్ అవుతుంది ఈ సెక్యూరిటీ కీ అనేది. సో నెక్స్ట్ ఇక్కడ ఐ రోట్ ఇట్ డౌన్ దాని మీద క్లిక్ చేసుకోండి. మనం అక్కడ కాపీ చేసుకున్నాం కదా, అది వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. కన్ఫర్మ్ పేస్ట్ మీద క్లిక్ చేయండి. మనకు యూ ఆల్ సెక్యూర్డ్ అనేది వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే సో మళ్ళీ ఇక్కడ ఈ విధంగా కొంచెం లోడింగ్ అయితే తీసుకుంది. ఓవరాల్గా మనకు ఈ విధంగా అయితే అయిపోతుంది. ఇక్కడ టేక్ మీ టు అబ్రా ఫ్లెక్స్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకు రిఫర్ ఏ ఫ్రెండ్ గెట్ 25 అనేసి వస్తుంది. హౌ డు ఐ ఎర్న్ $15. సో ఈ విధంగా మొత్తం అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలంటే మనకి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత జాయిన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వెరిఫై ఐడెంటిటీ నా ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్టే మనకి ఈ విధంగా లోడింగ్ తీసుకుంటుంది. ఇక్కడ టేక్ ఏ పిక్చర్ ఆఫ్ వ్యాలిడ్ ఐడి కార్డు. సో అంటే ఆధార్ కార్డ్ అన్నా పాన్ కార్డ్ అన్నా అది ఎంటర్ చేసుకోవాలి. అంటే మనం కాయిన్ ఈఎస్లో ఎలా చేసుకున్నాం సేమ్ అదే విధంగా ఉంటుంది ప్రాసెస్. మనం సెల్ఫీ తీసుకోవాలి. సో ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు పర్మిషన్ అడుగుతుంది. అలా మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు వచ్చేసరికి ఆధార్ కార్డ్ యొక్క ఫ్రంట్ ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది అండ్ బ్యాక్ ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ చూసుకొచ్చి మనకి ఈ విధంగా వచ్చింది కదా. సో ఐడెంటిటీ కార్డ్ మీద సెలెక్ట్ చేసుకోండి, అంటే ఆధార్ కార్డ్ అయినా పాన్ కార్డ్ అయినా. ఐడెంటిటీ కార్డ్ క్లిక్ చేసుకొని మనం ఇప్పుడు ఆధార్ కార్డ్ యొక్క ఫ్రంట్ ఫోటో, ఆధార్ కార్డ్ యొక్క బ్యాక్ ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో గైస్ మనకు రెండు అంటే ఆధార్ కార్డ్ బ్యాక్ ఫోటో అండ్ ఫ్రంట్ ఫోటో ఇచ్చిన తర్వాత సెల్ఫీ అడుగుతుంది. ఆ సెల్ఫీ కూడా ఎంటర్ చేసి సో కన్ఫర్మ్ క్లిక్ చేసిన వెంటనే అప్లోడ్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది. దాంతో నెక్స్ట్ మీకు ప్లీజ్ రివ్యూ యువర్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు అడ్రస్ అయితే అడుగుతుంది. మన అడ్రస్ ఇచ్చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి అగైన్ మనం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఆర్ యూ ఏ యూఎస్ రెసిడెంట్ అనేసి. ఇక్కడ నో ఐఎమ్ నాట్ ఏ రెసిడెంట్ ఆఫ్ సిటిజన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది. మన మెయిల్ అయితే వెరిఫై చేయమని అడుగుతుంది. సో ఇక్కడ సెండ్ కోడ్ మీద క్లిక్ చేస్తే మన మెయిల్కి వచ్చేసరికి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి.
సో గైస్ మనకి ఈ విధంగా ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మెయిల్ రాకపోతే జీమెయిల్లోకి వెళ్ళేసి స్పామ్ ఫోల్డర్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి చెక్ చేయండి గైస్, అక్కడైతే మెయిల్ అయితే వచ్చే ఉంటుంది మీకు. సో మనం ఇక్కడ ఆ మెయిల్ని వచ్చేసరికి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో మెయిల్ పేస్ట్ చేసి ఇక్కడ ఓటీపీ పేస్ట్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేద్దాం. ఒకవేళ మీరు డీటెయిల్స్ కరెక్ట్ ఇవ్వకపోతే మళ్ళీ వెరిఫై అయితే అడుగుతుంది. సో అప్పుడు మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అడిగితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ సర్టిఫికేట్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే వెరిఫికేషన్ పెండింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ కాసేపు అలా ఒక 5 minutes అలా వెయిట్ చేయండి, మీకు వచ్చేసి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో గైస్ వన్స్ మీరు కేవైసీ కంప్లీట్ అయిన వెంటనే మీకు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. సో యువర్ ఐడెంటిటీ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అనేసి. సో ఇది మ్యాక్సిమం ఒక కొందరికి 3 hours పట్టచ్చు, కొందరికి 24 hours అయితే అవుతుంది. సో వన్స్ వెరిఫై అయిన తర్వాత మీరు ఓకే మీకు ట్యాప్ చేయండి. సో మళ్ళీ మీరు యాప్ని బ్యాక్ చేసేయండి. బ్యాక్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మీకు ఈ విధంగా డాష్బోర్డ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు దీంట్లో ఏం చేయాలంటే సో పైన మీకు యాడ్ మనీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు $1 TRX అయినా XLM అయినా XRP అయినా మీరు ఏదన్నా దీంట్లో డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే హౌ టు ఎర్న్ రివార్డ్స్ అనేసి గెట్ $15 వెన్ యూ యాడ్ $1. సో ఎప్పుడైతే మనం $1 దీంట్లో డిపాజిట్ చేసి సో 24 hours హోల్డ్ చేస్తామో అంటే 24 hours అలానే ఉంచుతామో సో అప్పుడు మాకు 24 hours తర్వాత మనకు $15 అనేది బోనస్గా అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు $15 కనుక దీంట్లో డిపాజిట్ చేస్తే అంటే ఎగ్జాక్ట్లీ ఒక అరౌండ్ 2000 రూపీస్ డిపాజిట్ చేశారనుకోండి. సో మీకు 30 days దాన్ని హోల్డ్ చేసినట్టయితే మీకు $25 బోనస్ అయితే వస్తుంది. సో మీకు $25 బోనస్ కావాలా, $15 బోనస్ కావాలా, మీరే డిసైడ్ అవ్వండి. ఒకవేళ మీకు $15 డిపాజిట్ కావాలంటే బోనస్ కావాలనుకుంటే మీరు దీంట్లో $1 అనేది డిపాజిట్ చేసి సో 1 day అనేది ఉంచాలి. మీకు $25 బోనస్ కావాలనుకుంటే $15 డిపాజిట్ చేసి 30 days అయితే ఉంచాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు నేను డిపాజిట్ ఎలా చేయాలి, దీంట్లో బోనస్ ఎలా వస్తుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ మీరు ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఏదైనా కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, XRP కానివ్వండి, XLM కానివ్వండి, TRX కానివ్వండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసి కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది. దాని తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ డిపాజిట్ అనేసి అడుగుతుంది అనమాట. డిపాజిట్ క్రిప్టో కరెన్సీ మీకు 3 options వస్తాయి, బట్ ఇక్కడ డిపాజిట్ క్రిప్టో కరెన్సీ ఉంది, దాన్ని మీకు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కాయిన్ ఇక్కడ సెర్చ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి XLM సెర్చ్ చేస్తాను, XLM మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఐ అగ్రీ ఉంది కదా, దాన్ని మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మనకు అడ్రస్ ఇక్కడ కాపీ చేసుకోవాలి. మనం ఈ అడ్రస్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇది ట్యాగ్ అన్నమాట. అడ్రస్ ట్యాగ్ 2 కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు CoinDCXలోకి అయితే వెళ్ళండి. నేను CoinDCXలోకి అయితే వెళ్ళాను. ఇక్కడ XLM సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత XLM వచ్చింది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. దాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మాకు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. మనం XLM అయితే బై చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నట్టయితే మీరు XLM అయితే బై చేయండి. $1కు సంబంధించిన XLM బై చేయండి. బై చేసిన తర్వాత దాన్ని మీరు దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ యాజ్ మనం బైబిట్లో ఎలా చేసాం, CoinEXలో ఎలా చేస్తామో సేమ్ యాజ్ టైప్ అలానే చేయాల్సి ఉంటుంది. సో నేనైతే బై చేస్తాను. ఒక 2000 రూపీస్ అయితే బై చేస్తాను. అంటే నేను $15 డిపాజిట్ చేస్తాను, ఎందుకంటే నాకు $25 బోనస్ కావాలి కాబట్టి. సో 2000 రూపీస్ నేను XLM అయితే బై చేస్తాను. బై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనంటే దీన్ని 3 hours మీద క్లిక్ చేసుకొని సెండ్ XLM ఉంది కదా, దాని మీద క్లిక్ సెండ్ ఉంది కదా, సెండ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకు వచ్చేసరికి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంది. సో నేను XLM చేస్తామనుకున్నాను, కానీ XLM వచ్చేసరికి సర్వర్ మెయింటెనెన్స్లో ఉంది. సో XLMకి బదులు నేను XRP అయితే డిపాజిట్ చేస్తున్నాను గైస్. సో మీరు కూడా ఒకవేళ XLM కాకపోతే XRP కాకపోతే TRX కాకపోతే సో ఈ మూడిట్లోకి వెళ్ళి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. సో నేను వచ్చేసి XRP అడ్రస్ కాపీ చేసుకున్నాను. XRP అడ్రస్ ఇచ్చేస్తాను. ఇక్కడ ట్యాగ్ ఉంటుంది, ఆ ట్యాగ్ కూడా ఇచ్చేస్తాను. ఓవరాల్గా నా దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది అంత ఎంటర్ చేస్తాను. విత్డ్రా పాస్వర్డ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే స్వైప్ టు విత్డ్రా వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే విత్డ్రా అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో గైస్ విత్డ్రా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వితిన్ 5 minutesలో నాకు వచ్చేసరికి ఈ బ్యాలెన్స్ వచ్చేసరికి నాకు సో అబ్రా యాప్లోకి అయితే వచ్చేస్తుంది. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు యూ రిసీవ్డ్ $26 XRP అనేసి అబ్రా యాప్లో నాకు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. సో నాకు వచ్చేసి డిపాజిట్ అయితే అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, నేను 2000 రూపీస్ డిపాజిట్ చేశాను. నాకు వచ్చేసి ఇక్కడ మనీ అయితే వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేను డిపాజిట్ చేసి ఒక 24 hours అయితే అవుతుంది గైస్. డిపాజిట్ చేసి 24 hours అయితే అవుతుంది. సో నాకు రివార్డ్ వచ్చిందో లేదో చూపిస్తాను మీకు. ఇక్కడ 3 hours మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ రిఫర్ అండ్ ఎన్ ఉందా, దాని మీద క్లిక్ చేస్తాను. రిఫర్ ఫ్రెండ్ ఇక్కడ మీరు పైన ఇక్కడ
ఇక్కడ ఒక హిస్టరీ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పెండింగ్లో అయితే ఉంది, రివార్డ్ హిస్టరీ పెండింగ్లో ఉంది. నాకు $15 అయితే వచ్చేసింది. నేను $1 కంటే ఎబో ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి నాకు వచ్చేసరికి 48.20 CPRX టోకెన్స్ అయితే వచ్చాయి. నాకు ఎగ్జాక్ట్గా $15 అన్నమాట దాని వాల్యూ వచ్చేసరికి. ఇప్పుడు ఇక్కడ కింద మీకు ఒకటి మెన్షన్ చేశారు, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్పెక్టెడ్ 5 to 7 బిజినెస్ డేస్. ఇది ఇప్పుడు ప్రెసెంట్ పెండింగ్లో అయితే ఉంది. ఇది ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందంటే ఎక్స్పెక్టెడ్ 5 to 7 డేస్, అంటే మీకు 1 వీక్లో అంటే 7 డేస్లో మీకు ఇక్కడ ఇది కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలా విత్డ్రా చేయాలనేసి నేను డీటెయిల్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో మీకు ఈ విధంగా అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి, కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో $1 కంటే ఎక్కువ డిపాజిట్ చేయాలి. మీకు $15 డిపాజిట్ బోనస్ కావాలనుకుంటే $1 డిపాజిట్ చేయాలి. మీకు $25 బోనస్ కావాలనుకుంటే మీరు ఇక్కడ $15 అయితే డిపాజిట్ చేసుకోవాలి. నా గెస్ట్ ప్రకారం ఏంటంటే గైస్, మీరు ఇక్కడ $15 డిపాజిట్ చేస్తే కనుక మీకు $15 బోనస్ వస్తుంది 24 అవర్స్లో. ప్లస్ 30 డేస్ తర్వాత అగైన్ మీకు $25 అయితే వస్తుంది. ఓవరాల్గా $40 వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అంటే క్లారిటీగా చెప్పలేను, బట్ $40 వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే $15 అయితే దీంట్లో డిపాజిట్ చేసుకోండి. ద బెస్ట్ 30 డేస్కి ఉంచితే సరిపోతుంది. సో ఓవరాల్గా ప్రాసెస్ అన్నమాట ఇది. ఇప్పుడు నాకు పెండింగ్లో అయితే ఉంది, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది గ్రీన్ కలర్లో పెండింగ్ 48.20 CPRX అనేసి. ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ప్రతి ఫ్రెండ్ని రిఫర్ చేస్తే పర్ ఫ్రెండ్కి వచ్చేసరికి $25 అయితే వస్తుంది. వాళ్ళు కూడా సేమ్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇది కూడా ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు డిపాజిట్ చేసిన తర్వాత మేబీ 7 డేస్ పట్టచ్చు, లేదంటే 30 డేస్ కూడా పట్టచ్చు రిఫర్ అమౌంట్ రావడానికి. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు అయితే 7 డేస్ మ్యాక్సిమం టైం పడుతుంది రిఫర్ అమౌంట్ రావడానికి. సో వాళ్ళు ఎవరైతే డిపాజిట్ చేసి హోల్డ్ చేస్తారో 7 డేస్ అయితే టైం పడుతుంది. ఇన్ కేస్ అలా 7 డేస్లో ఆడబలేదు అనుకోండి, 30 డేస్ అలా టైం అయితే పట్టచ్చు. అంటే ఎగ్జాక్ట్గా క్లారిఫికేషన్ అయితే లేదు, ఎవరికి రిఫర్ అమౌంట్ రాలేదు కాబట్టి. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, కాబట్టి మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఉండండి. ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇది గైస్. సో విత్డ్రా ప్రాసెస్ వచ్చేసరికి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, అందులో విత్డ్రా ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి. సో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే $15 ఇన్వెస్ట్ చేయండి, లేదంటే $1 ఇన్వెస్ట్ చేసినా మీకు $15 బోనస్ వస్తుంది. అరౌండ్ ₹200 మీకు బోనస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓవరాల్గా వీడియో అయితే తింటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ అండ్